మండలం చిన్నరావుపేట గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో కాంగ్రెస్ లీడర్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి మెందుల రమేష్ గారు. నమస్తే సార్, బాగున్నారా? యాజ్ ఏ కాంగ్రెస్ లీడర్ గా మీ గ్రామానికి మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చేయించుకున్నారు? వాటర్ పైపు ఇప్పుడు కాకా చెరువు లైన్ కూడా మేము శంకుస్థాపన చేసినాము. కుర్చీ కూడా మేము వేస్తున్నాము. ఇంకా ఇప్పుడు సైడ్ లైట్ కూడా పెట్టాలి, వాటర్ లైట్ కూడా పెట్టాలని డ్రైనేజ్ కూడా ఇప్పుడు మా ఆయాంలో డ్రైనేజ్ కూడా పెట్టుకున్నాడు మా ఎమ్మెల్యే గారు. అవి కూడా చేస్తాడు. మేము కూడా రేపు పొద్దుగా మాకు టికెట్ మేము కూడా నిలబడి ఎంపీటీస్గా నిలబడి ఈ మొత్తం పనులు చంద్రపేటలో ఏమేమి కావాలో ఆ పనులన్నీ చేయించుకోవాలని మా ఎమ్మెల్యే గారి దగ్గర అనిపించున్నాం. ఒకసారి మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు డ్రైనేజ్ ఒకటి ప్రాబ్లం ఉన్నది. లేకపోతే ఇప్పుడు కోపాచెరు ఒక చెరువు కింద ఒక కాలువలు కూడా సరిగా లేవు. ఆ కాలువలు కూడా మేము ఎమ్మెల్యే గారితో చెప్పి ఆ కాలువలు కూడా మేము చూసుకోవాలని మాకు ఆలోచన ఉన్నది. ఓకే సార్, స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మీరు ఏమైనా నామినేషన్ వేయాలనుకుంటున్నారా? నామినేషన్ ఎంపీటీసీ వేయాలని అనుకుంటున్నాం. ఒకవేళ ఏసీ వినైనట్లయితే మీ గ్రామ ప్రజలకు మీరు సరైన న్యాయమే చేస్తారా? సరైన న్యాయం చేద్దాం అనుకుంటున్నాం. మేము చేస్తాం. కాంగ్రెస్ పార్టీగా 10 సంవత్సరాలు మాది గవర్నమెంట్ ఉంటుంది. ఆ గవర్నమెంట్లో మేము ఏం చేయాలో చేస్తామని అనుకుంటున్నాం. ఓకే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకే ఈ రోజుగా ప్రజలు కూడా మంచిగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ కూడా రావాలి కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలుగా మొత్తం జనం కొంచెం ఇబ్బంది పడ్డారు. ఏం రాక ఇప్పుడు గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు జనం కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు టికెట్ ఇస్తారంటే ఎంపీటీసీ నిలబడి నేను ఒకవేళ గెలిస్తే మా పార్టీ తరఫున మొత్తం పనిచేస్తానని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇదండి టుడే